ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మదర్స్ డే అదేవిధంగా చాలా డేస్లు ఉంటున్నాయి. వాటన్నిటికంటే ఈ తల్లుల దినోత్సవం కూడా చాలా ప్రాముఖ్యమైంది. తల్లుల గురించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అన్ని ప్రేమల కన్నా స్వార్థం లేని ప్రేమ, కల్మషం లేని ప్రేమ, నిన్ను గన్న నీ తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ లేదు. స్తోత్రం చెప్పాలి, చెప్పండి గట్టిగాను, హల్లెలూయా. నిన్ను గన్న నీ తల్లి ప్రేమ అంటే, ఉదాహరణకి చెప్పాలంటే, భార్యాభర్తల ప్రేమ కన్నా, ప్రేమికుల ప్రేమ కన్నా, ఈ లోకంలో తండ్రి ప్రేమ కన్నా, ఈ లోకంలో బంధువుల ప్రేమ కన్నా, ప్రేయసి ప్రేమ కన్నా, ప్రియుడి ప్రేమ కన్నా, ఈ ప్రేమలన్నిటికంటే కూడా శ్రేష్టమైన ప్రేమ తల్లి ప్రేమ. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. తల్లి నవమాసాలు మోసి మనల్ని కనటానికి నవమాసాలు మోసి ప్రసవేదన పడుతూ మనకు జన్మనిచ్చినప్పుడు ఆ ప్రసవేదన అంతటిని కూడా మర్చిపోయి బిడ్డను చూసి సంతోషపడిద్ది తల్లి. అలాగా బిడ్డకి జన్మించిన తర్వాత పాలు ఇయ్యాలంటే 10 రక్తపు బొట్టులు శరీరంలో ఉంటే కానీ ఒక చుక్క పాలు వచ్చిద్దట. తల్లి శరీరంలో 10 రక్తపు బొట్టులు పిండితే ఒక బొట్టు పాలు వచ్చిద్దట. వింటున్నారండి? అంటే తల్లి మనకి పాలు ఇవ్వటానికి, వాస్తవంగా చెప్పాలంటే ఆమె రక్తాన్ని మనకి పాలుగా ఇచ్చి మనల్ని పెంచుతున్నప్పుడు, ఈ లోకంలో తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ ఈ లోకంలో ఏదీ లేదు. అందుకని తల్లిని మనము గౌరవించాలి, తల్లిని మనము సన్మానించాలి. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంటుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, దీర్ఘాయుష్ కావాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి, గౌరవించాలి. పొర్రపాటున తల్లి మీద చెయ్యెత్తకూడదు, పొర్రపాటున తండ్రి మీద చెయ్యెత్తకూడదు, పొర్రపాటున తల్లిని తండ్రిని దూషించకూడదు. బైబిల్ చెప్తుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మధ్య టీవీలో ఒక వార్త వచ్చింది. జ్వాలాపూర్ అనేటువంటి ప్రాంతంలో టీవీలో వచ్చిందట. జ్వాలాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఒక స్త్రీకి 11 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. 11 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే 11 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భాన్ని దర్శించి దేవుడు గర్భాన్ని తెరిచాడు. తెరిచిన తర్వాత 9 నెలలు నిండిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళితే, లేక 11 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ స్త్రీకి దేవుడు సంతానాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. నవమాసాలు మోసింది. 9వ నెలలో తీసుకుని వెళితే డాక్టర్లు అన్నారు, అమ్మా, ఈ బిడ్డకి నువ్వు జన్మనివ్వాలి అంటే పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉంది. ఇద్దరు కావాలనుకుంటే ఇద్దరు చచ్చిపోతారు. ఎవరైనా ఒకళ్ళు పిల్ల బతకాలంటే తల్లి చావాలి, తల్లి బతకాలంటే పిల్ల చావాలి అని డాక్టర్లు చెప్పారు.
జ్వాలాపూర్ అనేటువంటి ప్రాంతంలో 11 సంవత్సరాలకి లేక గర్భఫలము దేవుడిచ్చాడు. ఆ 9 మాసాలు ఆశ పెట్టుకొని పిల్లను చూసి సంతోషపడదాం అనుకుంటే డాక్టర్లు అన్నారు, పిల్ల బ్రతకాలంటే తల్లి చావాలి, తల్లి బ్రతకాలంటే పిల్లోడన్న చావాలి, పిల్లను చావాలి, ఇద్దరు ఉండాలంటే ఇద్దరు చచ్చిపోవాలి అన్న. అప్పుడు ఆ తల్లి నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నేను చనిపోతూ నా బిడ్డకి ఒక జన్మనివ్వాలి, ఒక 100 ఏళ్ళు ఆయుష్నివ్వాలి అని ఆమె బిడ్డని ప్రసవించిన తర్వాత కొన్ని నిమిషాలే బ్రతికిద్ది. ఆ బిడ్డను చూసి ముద్దు పెట్టుకొని ఆ బిడ్డను చూసుకొని ప్రాణం విడిచిద్ది. ప్రాణం విడిస్తే ఆ పిల్లవాడు ఆ తల్లిని చూసి ఆ చిన్నతనంలోనే బహుగా ఏడుస్తూ ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి బిడ్డ బ్రతకటానికి, తల్లి బిడ్డకి జీవం ఇవ్వటానికి తల్లి అయినా తన చావుకి ఇష్టపడింది, కానీ బిడ్డను చంపుకోవటానికి ఇష్టపడలేదు. అందుకని దేవుడు తన ప్రేమని ఏ విధంగా పోల్చినాడంటే, యెషయా గ్రంథంలో దేవుడు ఏ విధంగా పోల్చినాడంటే, యెషయా గ్రంథంలో చివరి అధ్యాయంలో 18వ వాక్యం 13వ వాక్యంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యం, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. స్తోత్రం చెప్పాలి, చెప్పండి గట్టిగా. అంటే ఇంచుమించు తల్లి ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ ఒక రకమైన ప్రేమే. యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షణ ఇవ్వటానికి, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మనం పరలోకం ఇవ్వటానికి ఆయన 5 లీటర్ల రక్తాన్ని కార్చాడు, మనకి రక్షణ భిక్ష పెట్టాడు. మరి తల్లి 9 మాసాలు మోసి 1/2 లీటర్ రక్తం కార్చి మన కొరకు మరి ఆమె ఎంతగానో ప్రయాసపడుతుంది. అందుకని ఆయన ప్రేమని ఏ విధంగా పోల్చుకున్నాడంటే, ఏ విధంగా పోల్చుకున్నాడు? ఒకని తల్లి ఆదరించినట్లు నేను, అంటే తల్లి ప్రేమలాగా ఉంటుంది నా ప్రేమ, తల్లి ప్రేమతో పోల్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకనే మనం ఎప్పుడు కూడా మన తల్లిని దూషించకూడదు, మన తండ్రిని శపించకూడదు, మన తల్లిని సన్మానించాలి, గౌరవించాలి. ఈ మదర్స్ డే సందర్భంగా కాదు, మనం బ్రతికున్న దినాలు కూడా తల్లిని కానీ తండ్రిని కానీ మనం సన్మానిస్తే దేవుడు పరలోకములో మన ఆయుష్ను పొడిగిస్తాడట. గట్టిగా చప్పట్లకూడదా? స్తోత్రం చెప్దాం గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ గురించి బైబిల్లో చూపిన ఒక తల్లి ఆ ప్రేమ గురించి చెప్పి నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం మొట్టమొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దావీదు కాలమున 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనులను హతము చేసిన గనుక అతనిని బట్టియు నరహంతకులను అతనిని ఇంటి వారిని బట్టియు శిక్షగా, బాగా వినాలండి, బాగా వినాలి, బాగా వినాలి, బాగా వినాలి. దేశంలో ఎందుకు కరువు వచ్చిందంటే, నరహత్య కానీ జరిగితే ఆ దేశానికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. గుజరాత్,
ఒరిస్సా, మణిపూర్ ఈ రాష్ట్రాలలో దైవ సేవకులను భయంకరంగా కాల్చి భయంకరంగా చంపారు. మీరు గుజరాత్, ఒరిస్సా ఆయా ప్రాంతాల్లో నుండి ఉన్నటువంటి వాళ్ళకి కరువు ఉండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవారు అంటే ఒరిస్సా నుంచి వచ్చిన అని చెప్తూ ఉంటారు. మనకు పనులకు వచ్చేవాళ్ళు కూడా ఒరిస్సా నుంచి వస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, దేశంలో ఎందుకు కరువు వచ్చిందంటే, నరహత్యలు ఎక్కువగా ఏ దేశంలో జరుగుతాయో ఆ దేశంలో ప్రియ దేవుని బిడ్డలారా కరువు కలుగుతుందట. స్తోత్రం చెప్పాలి. దావీదు కాలంలో 3 సంవత్సరాలు విడువకుండా కరువు కలిగిందంట దావీదు రాజుగా ఉన్న దినాల్లో. ఎందుకు దావీదు రాజుగా ఉన్న దినాల్లో కరువు వచ్చిందంటే, వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల క్రితం, అంటే ఇంచుమించు 450 సంవత్సరాల క్రితం ఆ దేశంలో నరహత్య జరిగిందట. నరహత్య జరిగితే 450 సంవత్సరాల తర్వాత దావీదు కాలంలో 3 సంవత్సరాలు విడువకుండా కరువు వచ్చింది. స్తోత్రాలు చెప్తారండి, చెప్పాలి గట్టిగాను. గిబియోనులు ఇశ్రాయేలీయులు సంబంధులు కారు, వారు అమ్మోనీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉండిరి గాని, సౌలు ఇశ్రాయేలీ యూదా వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయి చూచుచుండెను. రాజు దావీదు గిబియోనులను పిలువనంపించి, నేను మీకేమీ చేయుదురు, యెహోవా స్వాస్థ్యముగా మీరు దీవించినట్లు దోష నిష్పృతికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటక వెండి బంగారులే గాని ఇశ్రాయేలీలో ఎవరినైనా చంపుటియే గాని మేము కోరలేదని. అంతటా దావీదు మీరేమి కోరుదురో దానిని మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులైన మమ్మలను నాశనము చేయుచు ఇశ్రాయేలీల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయని ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి అండి, సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, సౌలు దినాలలో గిబియోనీయులని సౌలు చంపినట్లుగా, హత్య చేసినట్లుగా ఉన్నది. సౌలు చేసిన దాని దోష శిక్షకి దావీదు కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆ కరువు వచ్చింది. ఈ కరువు పోవాలంటే దావీదు అడుగుతున్నాడు గిబియోనుని. ఏమని అడుగుతున్నాడంటే, మీకు ఆ దోష శిక్ష పోవాలంటే ఏం చేయాలని అడుగుతూ ఉంటే, అయ్యా ఆ దోష శిక్ష పోవాలి అంటే ఇశ్రాయేలీలు మాకు అవసరం లేదు, వెండి బంగారాలు మాకు అవసరం లేదు. సౌలు మా కుటుంబస్తులను, మా గిబియోనీలను ఆయన హతమార్చాడు గనుక వాళ్ళు కుటుంబస్తులలో ఒక 7 మాకు కావాలి. ఆ 7 ఉరిదీస్తే మాకు కరువు ఆగిద్ది. స్తోత్రం చెప్పాలి. చెప్పండి అండి గట్టిగా, దేవునికి స్తోత్రాలు చెప్పాలి. బాగా అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? బాగా ఇక దగ్గరకు వస్తాను. దావీదు కాలంలో కరువు వచ్చింది. సౌలు ఎవరినో హత్య చేస్తే దావీదు కాలంలో 450 సంవత్సరాల తర్వాత కరువు వచ్చింది. ఈ కరువు పోవాలి అంటే సౌలు ఎవరిని హత్య చేశాడో ఆ సౌలు కుటుంబస్తుల వాళ్ళని హత్య చేస్తే గాని ఆ కరువు ఆగదు. బాగా వినండి. సౌలు చేసిన పాపాలను బట్టి, సౌలు చేసిన దోషాలను బట్టి 450 సంవత్సరాల తర్వాత వాళ్ళ తరాన ఆ శాపం వెంటాడుతుంది. బాగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బైబిల్ గ్రంథంలో చదివితే తల్లిదండ్రుల దోషాలు పిల్లల మీదకి వచ్చిద్దట. బాగా వినాలి.
ఈ మే నెల, జూన్ నెల పిల్లలు చదువుకునే నెల, పిల్లలు అభివృద్ధి అయ్యేటువంటి నెల, పిల్లలు కరువు. ఏమండి, కరువు. మీకు అన్నీ ఉన్నాయి, ఇంట్లో సమాధానం అనే కరువు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంట్లో అప్పులనే కరువు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంట్లో సంతోషము లేదనే కరువు ఉంది, అన్నీ ఉన్నాయి. నీకు మనశ్శాంతి అనే కరువు ఉంది, అన్నీ ఉన్నాయి. నీ బిడ్డలు అభివృద్ధి కావటం లేదనే కరువు ఉంది. సమాధానం అనే కరువు నీకు ఎందుకుందో తెలుసా? బిడ్డలు అభివృద్ధి కాకపోవటం కలిగిన కరువు ఏంటో నీకు తెలుసా? నీకు ఎటు వెళుతున్న విజయం రాకపోవటం అనే కరువు ఎందుకో తెలుసా? నీకు అన్నీ ఉన్న రోగం అనే కరువు, అన్నీ ఉన్న వ్యాధులనే కరువు, అన్నీ ఉన్న సంతోషము లేదనే కరువు ఎందుకో తెలుసా? నువ్వు చేయలేదు కానీ నీ పితరులు ఎవరో 450 సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళు దోషం కూడా ఇప్పుడు నూతనంగా ఉంటున్నటువంటి వారి పిల్లల తలల మీద నిలుస్తుందట. బాగా వినండి. నువ్వు అనుకుంటావు నాకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంట్లో సమాధానం అనే కరువు. అన్నీ బాగానే ఉన్నాయి, నా పిల్లోడు ఎదుగుదల లేదనే కరువు. అన్నీ బాగానే ఉన్నాయి, వ్యాపారం అభివృద్ధి లేదనే కరువు. నువ్వు అంత బాగానే ఉంటున్నావు, నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడివే, నువ్వు దేవుని మందిరానికి కూడా వస్తున్నావు. కానీ ఎందుకు దావీదు కాలంలో కరువు వచ్చిందంటే, సౌలు కాలంలో ఆయన మనుషులను హతం చేశాడు. సౌలు చేసిన దోషం 450 సంవత్సరాల తర్వాత వారి పిల్లల మీద పడింది. ఆ దోషం పోవాలి అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దోషం పోవాలి అంటే, ఆ కరువు పోవాలి అంటే 7గురిని వాళ్ళ కుటుంబస్తుల్లోనే, ఎవరు చంపారో వాళ్ళ కుటుంబస్తుల్లోనే 7గురు చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. చదవండి. రాజు నేను వారిని అప్పగించేదనే నేను తాను సౌలు కుమారుడకు యోనాతాను యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసిన హేతువు చేత రాజు సౌలు కుమారుడకు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును తనకు అప్పగింపక, అయ్యా కుమార్తెకు రెస్పా సౌలు కనిన 2 కుమారులకు అర్మోనీను మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మేరుబు మెహోలతీయుడగు బర్జలే కుమారుడైన అద్రియల వరకు కనిన 5 కుమారులు పట్టుకొని గిబియోనులకు అప్పగించెను. స్తోత్రం చెప్పండి అండి. సౌలుకి ఉపపత్ని అయిన రెస్పా, ఏం పేరు చెప్పండి గట్టిగా, చెప్పండి అమ్మ గట్టిగాను, రెస్పా. అదేవిధంగా సౌలు కుటుంబస్తుల్లో మోరీబు, ఏం చెప్పండి, మోరాబు, ఏం చెప్పండి గట్టిగాను, మోరాబుకి 5 పిల్లలు ఉన్నారు, సౌలుకి సంబంధించినటువంటి వాళ్ళు. మరి రెస్పాకి 2. మొత్తం సౌలుకి సంబంధించినటువంటి, చూడండి, సౌలు గిబియోనులను చంపితే ఆ కరువు వస్తే ఎవరు కుటుంబంలో వాళ్ళు 450 సంవత్సరాలు బలి అవుతే ఆ కరువు ఆగిద్ది. ఎవరు చంపారో వాళ్ళు కుటుంబస్తుల్లోనే ఉరిదీయబడితేనే కానీ ఆ కరువు ఆగిద్ది అని చెప్పారు. స్తోత్రం చెప్పాలి. చెప్పండి గట్టిగా. ఎన్ని సంవత్సరాల క్రితం చంపాడు ఆయన? 450 సంవత్సరాలు. స్తోత్రం చెప్పాలి. ఈ ప్రమాణం ఎప్పుడో జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే బైబిల్లో రాయబడి ఉంటుంది చూడండి, విలాప వాక్యములు 5వ అధ్యాయం 7వ వాక్యం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 7వ వాక్యం చదవాలి. వారు పాపము చేసి మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మా తండ్రులు పాపము చేసి ఏమండి
గతించిపోయిరి, కానీ వారి దోష శిక్ష అట పిల్లలు అనుభవిస్తున్నారట. బాగా వినాలమ్మా. ఈ రోజున నువ్వు మందిరానికి వచ్చినప్పటికి కూడా నీలో ఒక లోటు ఉందంటే అది ఎవరో నీ తల్లిదండ్రులు విగ్రహారాధన చేసినప్పుడటువంటి దోషం. నీలో ఒక ఎల్తి ఉన్నదంటే ఎవరో నీ పితరులు చేసినటువంటి దోషం మీ తలల మీద నిలిచి ఉన్నది, మీ తలల మీద నిలిచి ఉన్నది. బాగా వినాలి. మీ ఇంట్లో సమాధానం లేదా? ఎంత కష్టపడ్డా చిలి సంచులు వేసినట్లు ఉంటుందా? ఎంత ప్రార్థనకు వచ్చినా ఏదో ఒకగా నెమ్మది లేని పరిస్థితుల్లో ఉంటున్నావా? అది నీ తప్పు కాదు, నువ్వు కరెక్ట్గా ఉంటున్నావు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవి, నువ్వు పరిశుద్ధురాలిగానే ఉంటున్నావు, నువ్వు పవిత్రత కలిగి ఉంటున్నావు. కానీ ఎవరో నీ పితరులు చేసింది నీ తలల మీద నిలుస్తూ, నీ తల్లిదండ్రుల దోషం పిల్లల మీద నిలుస్తానికి కారణం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దానికి విరుగుడు ఉంది. బాగా వినండి. సౌలు చేసిన దోషాన్ని బట్టి దావీదు కాలంలో వచ్చింది, ఆయన కాలంలో రాల కరువు. బాగా వినండి. మనం ఏం చేస్తున్నా పర్వాలేదు కదా, మన మీద పడట్లేదు కదా అనుకోవచ్చు. మన తల్లిదండ్రులు చేసిందా మన మీద పడుతుంది, మనం చేసిందా మన పిల్లల మీద పడిద్ది. జాగ్రత్తగా ఉండాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. రిస్పా మెరీబాకు 5 పిల్లల్ని, రిస్పాకి 2 కొడుకులను తీసుకొని వెళ్ళిపోయి ఉరి తీశారు. స్తోత్రం చెప్పాలి, చెప్పండి గట్టిగాను. ఎప్పుడైతే ఉరి తీశారో కరువు ఆగిపోయింది. స్తోత్రాలు చెప్పాలి గట్టిగాను, స్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా. వారు 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతిని చంపబడిరి. కోత కాలమున యావల కోత యారంభములు ఎందు వారిని మనమైరి. అయ్య కుమార్తెకు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాలారంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేభరముల మీద కురి వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మృగాలు దగ్గరకు రాకుండా వాటిని కాచుచుండగా. స్తోత్రం చెప్పండి అండి, దేవునికి స్తోత్రాలు చెప్పాలి, చెప్పాలి గట్టిగా. మేరీబా, ఏం పేరు ఆమె పేరు? మేరాబు. ఆమెకేమో 5 కొడుకులు, 5 పిల్లలు. రిస్పాకేమో వీళ్ళిద్దరు మొత్తం 7 తీసుకొని ఉరి తీశారు. ఉరి తీస్తే ఈ రిస్పా తల్లి, కన్న తల్లి, బాగా వినండి, 5 పిల్లల తల్లి ఏమో పిల్లలు చచ్చిపోయినా ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా ఉండిపోయింది. ఇక 2 ఉన్నారు, ఆ పిల్లలు ఉన్న కన్నటువంటి తల్లి ఆ రిస్పా, ఆమె కొండపైన గోనెపట్ట పరుచుకొని కోతకాలారంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేభరముల మీద కురి వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగుల దగ్గరకు రాకుండాను కాచుచుందట. బాగా వినండి, బాగా వినండి. ఏమండి, రాత్రులు చూడండి, బాగా వినాలి. మన ధర్మశాస్త్రం ప్రకారమైన, మన ప్రకారమైన ఎవరైనా చనిపోతే పొద్దుగూకే లోపల పారేయాలి. ఒకవేళ ఈ రాత్రి ఉంచారనుకోండి, మరలా రేపు పొద్దుగూకే లోపలే పారేయాలి, పొద్దుగూకు పారేయకూడదు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా చనిపోయినా, ఎవరైనా సిలువ వేయబడినా, ఎవరైనా ఉరిశిక్ష వేయబడినా సూర్యుడు అస్తమించే లోపులోనే వాడిని పారేయాలి. కానీ ఇక్కడ 7 ఉరి తీశారు. 7 ఉరి తీసి అలా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే రిస్పా అనే తల్లి ఆ 7 దగ్గరికి వెళ్ళి, ఆ 7 రిస్పాకి 2 పిల్లలు, ఆ 2 పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి, ప్రియ దేవుని బిడ్డలారు, గోనె పట్ట తీసుకొని వెళ్ళి ఆ పిల్లల కొరకు స్తోత్రం చెప్పాలి, చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. తల్లి ప్రేమ చూడండి. శవం కాడ రేతురు పూట తల్లి ఉండిద్దా? ఒక్కతే ఎడారిలో కొండల దగ్గర. నేను తల్లి ప్రేమ గురించి చెబుతున్నా ఈ రోజున. తల్లి పేగు తెంచుకొని పుట్టినటువంటి పిల్లల కోసం ఆ శవాలు అక్కడ ఉంటే ఆ రాత్రి శవాలు, ఆ శవం మీద పక్షులు వచ్చి పీక్కొని తినకుండా,
అడవి మృగాలు వచ్చి ఆ మాంసాన్ని తినకుండా వర్షం కురిసేంత వరకు ఆమె ఆ రాత్రి శవాల దగ్గర కాపలా కాస్తుందట. శవాల దగ్గర కాపలా కాస్తుందట. అయ్యో, నా పిల్లల శవాలు కాకులు తినకూడదు, నా పిల్లల శవాలు అడవి మృగాలు పాలు కాకూడదు, నా పిల్లల శవాల మీద వర్షం కురవాలి అని గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తుందట. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే, గోనె పట్ట ఉపవాసం ఉండి తన్ను తాను తగ్గించుకునే దాని కొరకు సాదృశ్యం. ఎల్ఈఎఫ్ వారు మన చర్చికి వచ్చే కొత్త దినాల్లో ఉపవాసం ఉండటానికి బూడిద తెచ్చుకున్నాడు. బూడిదే గోనెపట్ట తీసుకొని వచ్చి మన చర్చిలో ప్రార్థన చేశాడు. ఏమిటని చూస్తే యోనా గ్రంథంలో రాయబడి ఉంటుంది. యోనా గ్రంథంలో మీరు చదవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి తన రాజవస్త్రములు తీసివేసి ఏం కట్టుకున్నాడు? గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. స్తోత్రం చెప్పాలండి, చెప్పాలి గట్టిగా. తల్లిగా నీ మీద చూపించినటువంటి ప్రేమ నువ్వు తెలుసుకోవాలి. రెండవది, ఈ రెస్పా గురించి తల్లిగా నీ పిల్లల కోసం నువ్వు ఏం చేయాలో ఇక్కడ రాయబడింది. బాగా వినండి. ఒకటి, నీ తల్లి గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ పిల్లల కొరకు తల్లిగా నువ్వేం చేయాలంటే, గోనె పట్ట కట్టుకొని ఆకాశపు పక్షులు ఆ శవాల మీద వాలకుండా తోల్తా ఉంది. అంటే పక్షులు దేనికి సాదృశ్యం అంటే, గోనె పట్ట అంటే ఉపవాసానికి సాదృశ్యం. పక్షులు దేనికి సాదృశ్యం అంటే దుష్టుడు. ఏం చెప్పండి గట్టిగాను, స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. నీ పిల్లల కోసం ఒక తల్లిగా, ఒక తండ్రిగా దుష్టుడు నుండి పిల్లలు తప్పించబడేటట్లుగా నువ్వు ప్రార్థన. స్తోత్రం చెప్తాను. ఒక పాస్టర్ గారికి లేక 4 పిల్లలు పుట్టారంట. ఎంతమంది పిల్లలండి? 4. మొత్తం ఆడపిల్లలే. ఏం పిల్లలు చెప్పండి అమ్మ గట్టిగా. ఆడపిల్లలు పుడితే హైదరాబాదులో ఆడపిల్లలు కలిగినటువంటి ఆ పాస్టర్ గారు 4వ అమ్మాయి పెళ్ళి చేస్తున్న సందర్భంలో ఏడ్చుకుంటూ చెబుతున్నాడు, నా పిల్లలు ఇంజనీర్ చదివారనే గర్వం నాకు లేదండి, నా పిల్లలు ఉద్యోగస్తులు అవుతారనే గర్వం నాకు లేదండి, మంచి చదువులు, మంచి జ్ఞానవంతులు, మంచి వాక్యం తెలిసిన వాళ్ళు, మంచి ప్రార్థనా పరులు అనే గర్వం నాకు లేదు. కానీ నా పిల్లలు 4 పిల్లలకు పెళ్ళిళ్ళు చేశా, వాళ్ళు పెళ్ళయ్యేంత వరకు కన్యకల్లాగా బ్రతికారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. ఏ పురుషుడు ఆశించిన విధంగా నేను పెంచా, నా పిల్లలు పవిత్రమైన కన్యకులుగా పెంచా. వాక్య భయం, దైవ భయం నేర్పా. వాళ్ళకి భర్తలుగా అప్పచెప్పేటప్పుడు, భర్తలను అప్పగించేటప్పుడు నా గర్వం ఏంటంటే, నాకు 4 పిల్లల్ని ఇచ్చిన వాళ్ళు చదువులను బట్టి గర్వం లేదు, కానీ నాకు వాళ్ళు కన్యకలుగా నేను వాళ్ళ భర్తలకు నేను అప్పచెప్పా అని ఏడ్చుకుంటూ సమాజానికి చెబుతున్నాడు. అలా చెబుతూ అన్నాడు, అయ్యా వాళ్ళు కన్యకలుగా ఉండటానికి ఏ పురుషుడు వారి మీద కన్ను వేయకుండా, ఆకాశ పక్షులు అనగా దుష్టుడు వారి మీద కన్ను పడకుండా ఉదయం లేచి వారి తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసే తల్లిగా, తండ్రిగా మేమున్నాం. పండుకునేటప్పుడు అయ్యా వీళ్ళు అపవిత్రతలో పడొద్దు, పరిశుద్ధులుగా బ్రతకాలని వారి పిల్లల మీద తల మీద ప్రార్థన చేసిన దినాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా పెళ్ళైన నాటి నుంచి నా భార్యకు గర్భం వస్తే గర్భం మీద చేతులు పెట్టి, ప్రభువా ఈ గర్భంలో పుడుతున్న గర్భాన్ని నువ్వు ఇచ్చావు, ఈ పిల్లలు నీ మహిమ కొరకే ఉండాలి ప్రభువా, నీ మహిమ కొరకు కాకుండా ఉండే బిడ్డలు నాకొద్దు, నిన్ను అవమానపరిచే పిల్లలు ఒకవేళ నాకు ఇస్తే
నాకు సంతానం కూడా వద్దు, గొడ్రాలుగైనా బ్రతుకుతాం కానీ నాకు సంతానం కూడా వద్దని ప్రార్థన చేశాడంట పాస్టర్ గారు. ప్రియ దేవుని బిడ్డలారా, 4 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు. ఆయన గర్వం ఏంది చెప్పుకుంటున్నాడంటే 20 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చిందాకా దుష్టుడు అంటే ఆకాశ పక్షులు పిల్లల మీద వాలకుండా, పిల్లల మీద కన్ను పడకుండా ప్రార్థన చేసి కన్యకలుగా పెంచిన గర్వం మాకున్నది. గట్టిగా చప్పట్లు కొట్ట. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు పిల్లల్ని దేవుడిచ్చాడు. నీకు యవనస్తులను, యవన స్త్రీలను నీ ముందు పెట్టాడు. వారి కొరకు నువ్వేమని ప్రార్థన చేయాలంటే రెస్పాలాగా ఆకాశ పక్షులు వాలకుండా ఏ విధంగా ఆకాశ పక్షులు అంటే దుష్టుడు. దుష్టుడు మీ పిల్లల మీద కన్ను పడకుండా ప్రార్థన చేయాలి. వాళ్ళ కన్యత్వాన్ని కాపాడేది నీ ప్రార్థన. పురుషులుగా వాళ్ళు సెల్ ఫోన్కు బానిసలు కాకుండా యవనస్తుల ఉరిలో పడిపోకుండా పవిత్రంగా నువ్వు తల్లిగా నువ్వు పెంచితే నీకు కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు, కూతురు లాంటి కోడళ్ళే వస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్తోత్రం చెప్దాము గట్టిగాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు చెబుదాం. రిస్పా ఆకాశ పక్షులు పిల్లల మీద వాలకుండా శవాల దగ్గరుండి ప్రార్థన చేసిందంటండి. ఎవరు ప్రార్థన చేస్తారు? శవాల మీద పడకుండా. రెండవది అడవి మృగాలు. ఏ మృగాలు చెప్పండి? అడవి మృగాలు. అడవి మృగాలు అంటే ఇక మీకు తెలియదు ఏమి లేదు, ఈ సాతాను దుష్ట శక్తులకి సాదృశ్యంగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. రిస్పా శవం దగ్గరుండి, 2 పిల్లల శవాల దగ్గరుండి ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అండి? ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? కొండపైన పరుచుకొని కోతకాలారంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేభరముల మీద కురి వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగుల దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తెకు రెస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. స్తోత్రం చెప్పాలి. 1 గోనిపట్ట ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది పిల్లల కొరకు. ఆకాశ పక్షులు దుష్టుడు పడకుండా ప్రార్థన చేసింది. అడవి మృగాలు చెల్చకుండా ప్రార్థన చేసింది. 3వది ఏంటంటే వర్షం పడాలట. స్తోత్రం చెప్పండి గట్టిగా. శవాల మీద వర్షం పడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వర్షం దేనికి సాదృశ్యం అంటే చూడండి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3-4 వచనాలు. నేను దప్పిగలిగిన వాని మీద నీళ్లను క్రొమ్మరించదను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. స్తోత్రం చెప్పాలండి. గడ్డిలో వేసిన ఎత్తం మొలిసిద్దా? అమ్మ నువ్వు రైతు పని చేస్తున్నావు చెప్పు, మొలిసిద్దా? గడ్డిలోనే బొరిగడ్డిలోనే పడింది అనుకోండి, భూమిలో పడకుండా మొలిసిద్దా? మాలో. స్తోత్రం చెప్పాలి. కానీ దేవుని వాక్యం ఏమిటి సెలవిస్తుందంటే, నిరవంజి చెట్లు ఎదుగునట్లు నిరవంజి ఎత్తనం అంట గడ్డిలో వేసిన ఎత్తనం మొలిసిద్దట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్తోత్రం చెప్తాము గట్టిగా. అందుకనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను మన సంతతి మీద క్రొమ్మరింపు జరగాలి. ఆశీర్వాదాలు క్రొమ్మరింపు కాదు, దేవుని పరిశుద్ధాత్మ క్రొమ్మరింపు జరగాలి. స్తోత్రం చెప్పాలి. వర్షం పడేంత వరకు కూడా ఆమె శవాల దగ్గర కూర్చొని కొండ మీద గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ ఈ లోకంలో ఏ ప్రేమలో భర్త ప్రేమ, ప్రియుడి ప్రేమ, లవర్స్ ప్రేమ, ఏవండి
ఈ ప్రేమలు ఏ ప్రేమలు కూడా తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వర్షము దానికి సాదృశ్యం. ఏమంటున్నాడు? నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాగా కోతకాలం మొదలుకొని అలాగా ఆ శవాల దగ్గరుండి తల్లి ఆ రెస్ప ప్రార్థన చేస్తూ ఉందో, దావీదుకి వినబడినప్పుడు అతని కుమారుడైన యోనాతాను ఎముకలు ఎబెష్కిలాచు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోనులో సౌలు హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతాను బెత్షెబా పుట్టిన వీధిలో వ్రేలాడినట్లుగా ఎబెష్కెలెతు వారి ఎముకలను అప్పగింపబడి అచ్చట నుండి దొంగిలి తెచ్చిండు. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించును. రాజాజ్ఞను బట్టి వృత్తిబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీల దేశమును చేరిన సెలాలోనున్న సౌలు తండ్రి యొక్క కీషు సమాధి యొద్ద పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనము దేవుడు, స్తోత్రం చెప్పాలి, అలాగా ఆమె ప్రార్థన చేస్తే దావీదు విని ఆ ఎముకలన్నీ తీసుకొచ్చి చక్కగా సమాధి చేశాడట. స్తోత్రం చెప్పండి, చెప్పండి అండి గట్టిగాను. దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. రెస్పా తన పిల్లల శవాల యొద్ద ఎప్పటి నుంచి ఎప్పుడు ఇంచుమించు 5 నెలలు అక్కడ ప్రార్థన చేసింది. స్తోత్రం చెప్పండి. ఏం వాలకుండా ఆకాశ పక్షులు, అడవి మృగాలు, అంటే దుష్టుడు, దుష్ట శక్తులు పిల్లల మీద పడకుండా ప్రార్థన చేసింది. కడవరి వర్షం కురిచే వరకు ప్రార్థన చేసింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లిగా తండ్రిగా నీ పిల్లలకి డబ్బులు పెట్టుబడి పెడతావో లేదో నాకు తెలియదు, ఆస్తులు సంపాదిస్తావో లేదో నాకు తెలియదు, కానీ నీవు మాత్రం బాల్యం నుంచి నీ పిల్లలకు పరిశుద్ధతలో ఎదగాలి, నిన్ను సంతోషపెట్టాలి ప్రభు అని నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పాలి, చెప్పాలి గట్టిగా. ఆ రీతిగా మన పిల్లలను దీవించునుగాక. ఆమేన్.